హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా వీడియో వచ్చేసి జైలో కుష. దీంట్లో ఎన్టీఆర్ 3 పాత్రలు ఒకేసారి చేసి తన నక్క విశ్వరూపాన్ని మళ్ళా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు మళ్ళా గతం ఎన్టీఆర్ అయిపోయినాడు అనే వాళ్ళకు తన నక్క విశ్వరూపాన్ని చూపించి ఎన్టీఆర్ ఎప్పుడైనా ఎన్టీఆర్ అని మరొకసారి గుర్తు చేసిన సందర్భాలు లేకపోలేదు. అట్లాంటి ఒక సినిమా గురించి ఇప్పుడు మనము రివ్యూ చెప్పుకుంటే నా దుమ్మల మీద ఎన్టీఆర్ లేచి నిక్కబోచుకుంటానని, నేను ఎన్టీఆర్ అన్న అభిమాని కావడము నేను చేసుకునే అదృష్టము. ఇంకా కథ విషయానికి వచ్చేస్తే జై లవ కుష అని 3 అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ముల్లో 2 కళాకారులు, ఒకరికేమో నాలాగే నచ్చి ఉంటారు అనమాట. నాలాగే అంటే నాకు ఉండదులో కొద్దిగా ఉంటాయి. ఆ నచ్చి కారణంగా అతను డైలాగులు ఏమి చెప్పలేదన్నమాట. దాన్ని ఒక అపలక్షణంగా చూపించి వాళ్ళ మామ నాటకాలు వేసే కృష్ణమూర్తి వచ్చేసి అతను జైని స్టేజ్ ఎక్కని అనమాట. ఆ కోపంతో స్టేజిని కలవకి ఒక హిందీ రాష్ట్రానికి పోయి చాలా పెద్దలు అవుతారు. అతని గోల్ ఒక్కటే, అంటే అతని లక్ష్యం అంటారు దాని అదొక్కటే. టాలెంట్ ఎవరు కాదు, టాలెంట్ ఎవరుకుంటే వాళ్ళే హీరో అని నమ్మే ఒక వ్యక్తి. అతను రామరాజుని పూజిస్తాడు. రామరాజుని బొమ్మ కలగబెట్టాలంటే అప్పుడు జై క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది. క్యారెక్టర్ ఎంట్రీలోనే కుమ్మి పాడేస్తారు. జై లవ్ వచ్చేసి ఒకరేమో దొంగ, ఒకరేమో బ్యాంకు మేనేజరు. నేను ఇప్పుడు సినిమా చూసి మాట్లాడడం లేదు కాబట్టి కొంచెం కలవడుతున్నా. నేను పేపర్ మీద కూడా ఏం మాట్లాడాలో రాసుకోను, మనకంతా స్పాట్ ఉంటాయి కాబట్టి. ఒక ఆమె వచ్చేసి నిమ్మేగా కామాకి, ఇంకొక ఆమె వచ్చేసి రాశి కన్నా. ఇంకా జైకి వచ్చేసి హీరోయిన్ లేదు, అయినా అన్నకు హీరోయిన్ అవసరం లే. ఆ జై క్యారెక్టర్ సినిమాకు ఊపిరి పోసింది అనుకోవచ్చు. ఏదైనా ఇదో ఎన్టీఆర్ ఫ్యాన్స్కే అర్హత కాలేసుకోవడానికి. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా ఎక్కి చెప్తాను, ఆ సినిమా చూసినప్పుడు మాట్లాడు లేవు. మెయిన్ పండుగ వచ్చేసి వాళ్ళ 3 అన్నదమ్ములు ఉంటే ఒకరి గురించి ఒకరికి తెలియదు, అనుకోకుండా 2 అన్నదమ్ములు కలుస్తారు. అంటే చనిపోయిన కాదని ఒకరికొకరు అనుకుంటారు. అనుకోకుండా కలిస్తే ఈ బ్యాంకు మేనేజర్ గారికి దొంగ ఎంకి ఆగిపోతారనమాట. ఈ దొంగ ఎంకి ఆగిపోయి వాని బ్యాంకులో డబ్బులన్నీ కొట్టేసి పారిపోతామనే కారణానికి డబ్బులు వచ్చి బ్యాంకు మేనేజర్ రూపంలో చేయొచ్చి డబ్బుల్ని రాశికంగా ఎత్తుకొని పోయి ఆ నుంచి అన్నదమ్ముల దగ్గరని జయకారి పిలిపించుకొని తను అనుకునే రంగంలో ముందుకు రావడానికి ఇద్దరిని వాడతారనమాట. ఒకరిని మాత్రం నిర్భయగా కామాక్షిని లవ్లో పడేటట్టు చేయంటే
ఈ జైలుకి ఆ దొంగ ఎన్టీఆరే వర్కౌట్ చేసుకుంటారు మెల్లగా. అది జైలుకి గెలిచి మోసమ్మని కోపడతారు అన్నమాట. ఒకటే చెప్తాను, ఎక్కువ మా హీరోని పొగిడేది కాదు. ఎన్టీఆర్ అట్లాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుట్టబోరు. ఒక్కటే, అంతే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఈ కక్కలోకి వచ్చేస్తే ఎన్టీఆర్ నట విశ్వరూపం అని చెప్పుకోవచ్చు. హాల్లో ఆ బీజిఎం అయితే అని వస్తాంటే లోపలికి ఇంజెక్ట్ అవుతుంది బీజిఎం. అట్లా కూర్చున్నారు. అబ్బా, అది అనుభవించినోనికి ఇది కరెక్ట్ చేయకపోయి చూసినోనే చెప్పగలరు. టీవీలో చూసే ఆ ఎక్స్పీరియన్స్ రాదు. రామనాసుర అని మ్యూజిక్ వస్తాంటే సీట్లో కూర్చోలేకపోయినామన్నా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా. అట్లా చాలా పెద్దవై లాస్ట్కు అన్నదమ్ముల దగ్గర అంతా ఒకటై అన్న కోసం కమ్ముడు ప్రాణం ఇస్తాడు అని ఒక్క లైను క్లైమాక్స్లో ఏడుకోకుండా ఉన్నారు మీరు. తన ఇద్దరి కమ్ముల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తారనమాట. నా కమ్ముళ్ళకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేను, అట్లాంటి రక్తాలకి కొట్టాక అనే డైలాగుకు కరెక్ట్ కానీ మనిషి లేరు అప్పట్లో ఆ సినిమాలో. అన్నా చూడవాళ్ళు ఇంకేంగా చూడండి. ఇక మ్యాక్సిమం చూసి కాదులే. నేను కొత్త సినిమాలు ఏం లేక మా అన్న మా ఇంట్లో ఒక్కరిగా భావించి దైవం అనుకోవాలను, గురువు అనుకోవాలను ఎన్టీఆర్ అన్న. మా అన్న గురించి నేను వీడియో తీస్తాను. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా పుట్టినందుకు నేను గర్వపడతాను. ఫ్యాన్గా అయినందుకు. ఫస్ట్గా మన తల్లిదండ్రులు, తర్వాత గురువు, తర్వాత ఎన్టీఆర్ అన్న అని చెప్పారు. దయచేసి నన్ను దేవుణ్ణి చేయాలని, నేను దేవుణ్ణి కాదు. ముందు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం, తర్వాతే మీ అభిమాన నటుడు. ఈ మాట ఏ హీరో చెప్పారు, మా అన్న చెప్పారు. ఇంకా జైలుకు చూడకుండా చూడండి, చూస్తే కామెంట్ చేయండి. అన్నట్టు రాజకీయంగా పాత్ర చెప్పలేదు కదా మీకు. రాజకీయంగా వచ్చేసి ఒక పెళ్ళిళ్ళ పేరయ్య టైపు ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటుంది. ఈ లవ్కి ఎన్ని సంబంధాలు చూసి ఒప్పుకోరు. లాస్ట్ ఆమెను ప్రేమిస్తారు. ప్రేమించి ఒకే అయిపోయారు. ఈ జై వచ్చి ఆమెను ఎత్తుకోబోతారు. నివేద కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది, రాజకీయంగా యాక్టింగ్ చేసింది. వీళ్ళందరికన్నా మా అన్న యాక్టింగ్ ముందర ఎవ్వరు కనిపించలే. ఎస్పెషల్లీ జై యాక్టింగ్ ముందర. ఆ జై వచ్చినప్పుడు అయితే పూనకాలు వచ్చినాయి. ఒక అమ్మోరు ఎన్టీఆర్ అన్న అభిమానుల ఒంట్లోకి వచ్చి ఎట్లుంటారో అట్లుంది. ఇదే సమాధానం. ఇంకే ఎన్టీఆర్ అన్న ఇంతే సమాధానం. ఎన్టీఆర్ ఈ హక్కు ఎవరికంటే వాళ్ళకు ఉన్నారు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కే. గతంలో ఒక డైరెక్టరు అతి మాటలు మాట్లాడితే వానికి తగినట్టే మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బుద్ధి చెప్పడం జరిగింది. ఇంకొకసారి ఎన్టీఆర్ అన్న జోలికి ఎవరైనా వస్తే బాగుండదు. అసలు ఆ స్థాయి నటుడు,
cakewalk ఏమో ఎవరికి రాదు నాది. జైలో కూర్చో సినిమా చూడకుంటే చూడండి. మ్యాక్సిమం అందరూ చూసేసాం కాదు, టీవీలోనే 100 సార్లు వేసింటారు ఇప్పటికి. అయినా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఆ సినిమా. ఇంకా మరి ఇట్లాంటి సినీ అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో కండి.